మా కుందన ఎక్కడుందో, ఎలా ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలియకపోవచ్చు. కానీ మీ ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే మా కుందన మాకు దూరం అవడానికి కారణం వీళ్ళే కనుక. ఏంటి? కుందన దూరమైందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ ప్రశ్న అడగాల్సింది మమ్మల్ని కాదు బాబు. ఇదిగో అక్కడ నిలబడి మా ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలా, ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారు చూసారా? మీ వాళ్ళనే అడగండి. ఏ ఆపు! అవకాశం దొరికింది కదా అని అర్హతకు మించి మాట్లాడుతున్నావు. సెక్యూరిటీ! ఆగు పెద్దమ్మా. వాళ్ళు చెప్పింది నిజంగా అబద్ధమే అయితే మనం బయటికి గెంటాల్సింది వాళ్ళని కాదు, వాళ్ళ మనసులో ఉన్న అనుమానాలు. ఏ సాక్ష్యం లేకుండా, ఏ ఆధారం లేకుండా ముగ్గురు ఆడవాళ్లు మన ఇంటికి రారు. వచ్చినా ఇంత ధైర్యంగా మనల్ని నిలదీయరు. అలా నిలదీశారంటే మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎన్నో వాళ్ళ దగ్గర ఉన్నాయని. నిజంగా కుందన కనిపించకపోవడానికి కారణం మనం కాకపోతే దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. కరెక్ట్ కౌస్తుభ్, చిన్నవాడివైనా చాలా బాగా ఆలోచించావు. రుద్ర, ఈ హైదరాబాదులో కొన్ని లక్షల ఇళ్ళు ఉన్నాయి, కొన్ని కోట్ల మంది జనాలున్నారు. వాళ్ళందరినీ వదిలేసి ఈ ముగ్గురాడాళ్ళు మన గడప తొక్కారంటే మనం ఏ తప్పు చెయ్యకపోతే, ఏ నేరము చెయ్యకపోతే వాళ్ళ అనుమానాలు తుడిచేసి వాళ్ళని పంపించాలే గాని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే మన తప్పును మనమే అంగీకరించినట్లవుతుంది. ఇప్పటికైనా చెప్పండి, నోరు విప్పండి. మీరు కూడా ఏంటి మావయ్య గారు, ఇంట్లో వాళ్ళని సపోర్ట్ చేయడం మానేసి మన శత్రువుల మాటల్ని సమర్థిస్తున్నారా? అంటే మీకు మాకన్నా వాళ్లే ఎక్కువైపోయారా? నాన్నగారు ఎప్పుడు ఇంతే వదినా. ఆయనకి మనకంటే శత్రువు మీదే ప్రేమ ఎక్కువ, వాళ్ల మీదే నమ్మకం ఎక్కువ. దీనంతటికీ కారణం ఆ మాణిక్యం. వాడి కంపెనీ వదిలిపెట్టి 25 ఏళ్లైనా నాన్నగారు ఇంకా వాళ్ల మాయలోనే బతుకుతున్నారు. చూడక్షరా, ఇప్పటిదాకా నేను మనిషిలా ఆలోచించాను. అందుకే కుందన గురించి ఎలాంటి నిజాలు బయటపెట్టలేదు. లేదంటే నేను బయటపెట్టే నిజాలు చూసి మీ గుండాగి చచ్చుండేవాళ్ళు. మాకు తెలిసి మా గుండాగి చచ్చిపోయేంత తప్పు మా కుందన ఎప్పటికీ చేయదు. అలా చేస్తే అది మా కుందననే కాదు, అలాగా అయితే మీ కళ్ళు తెరుచుకునేలాగా, మీ పొగరు దిగిపోయేలాగా ఒక నిజాన్ని చెప్తాము. విని భరించడానికి సిద్ధంగా ఉండండి. మీరందరూ అనుకున్నట్టు
మీరందరూ అనుమానించినట్టు కుందనని మేము ఎత్తుకెళ్లలేదు, కిడ్నాప్ చేయలేదు. తన అక్క ఎలాగో చచ్చింది, ఇక ఆ తండ్రితో ఉంటే ఎలాగో పెళ్ళవదని తన లవర్తో, అదే తన ప్రియుడితో లేచిపోయింది. నా తండ్రి వయసులో ఉన్నవారు కాబట్టి మీ మాట విని మౌనంగా భరిస్తున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మీరు నేరం చేయలేదని చెప్పండి, క్షమిస్తాను. అసలు నేరస్తుల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ చేసిన నేరం నుంచి తప్పించుకోవడానికి నా చెల్లిని నేరస్తురాలిగా చూపించాలనుకున్నారో ఈ అక్షర అపర ఖాళీ అవుతుంది. అంటే చంపేస్తావా? చంపేసి మీ చెల్లెలు చేసిన తప్పుని పూడ్చేస్తావా? అంతేలే, మీ వంశానికి అలవాటేగా తప్పులు చేయడం, ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళని బాధ్యుల్ని చేయడం. ఆపండి. ఇంకొక మాట మాట్లాడినా సహించను. మీరు కూడా నా చెల్లెలు కుందన వయసులో నుంచే వచ్చారు కదా. మీరొక్కరోజు కనిపించకపోతే మీ తండ్రి పడే బాధ, ఆయన అనుభవించే నరకం ఏంటో మీకు తెలుసుగా. అలాంటిది నా చెల్లెలు ఎవరితోనో లేచిపోయింది అంటే తప్పు మాట్లాడుతున్నావు మరిది గారు అని ఆయన నోరు ముయ్యించాల్సింది పోయి మా కుందన బతుకు మీద మచ్చ వేయాలని చూస్తారా? ఇప్పుడు చెప్తున్నాను, మా కుందన ఇంటికి తిరిగొచ్చిందా సరే, లేదంటే మా కుందన బతుకు మీద మచ్చ వేసిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా విడిచిపెట్టను. నీకంత అవసరం లేదు, నీకంత సీన్ కూడా లేదు అక్షర. ఇప్పుడేంటి, మీ కుందన తప్పు చేయలేదు అంటావు, అంతేగా? అవును, మా కుందన తప్పు చేయదు, ఎప్పటికీ చెయ్యదు కూడా. మీ కుందన తప్పు చేసింది అని, మీ అందర్నీ మోసం చేసి తనకి నచ్చిన వాడితో పారిపోయిందని ఇప్పుడే నిరూపిస్తా. గౌరీ! అమ్మగారు, నువ్వు పొద్దున కూరగాయలు కొనడానికి బజార్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో వీళ్ళకి చెప్పు. పొద్దున కూరగాయలు కొందామని నేను మార్కెట్కి వెళ్తుంటే కుందనమ్మ అక్కడికొచ్చింది. అక్కడికి ఎవరో కుర్రోడొచ్చాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత అబ్బాయి బండెక్కి కుందనమ్మ వెళ్ళిపోయింది. అబద్ధం! ఇదంతా అబద్ధం. ఇదంతా మీరు అల్లుతున్న కట్టు కదా. మా కుందన ఎప్పటికీ అలాంటి పొరపాటు చెయ్యదు. మాతో చెప్పకుండా ఎప్పటికీ అలాంటి నిర్ణయం తీసుకోదు. అవును, కుందన ఎప్పటికీ అలాంటి తప్పు చేయదు. నిజంగా తను ప్రేమించుంటే తన నిర్ణయం చెప్పగలిగే ధైర్యం తనకుంది. అన్నిటికీ మించి తన తండ్రి మీద తనకంటే మించిన ప్రేమ ఉంది. అలాంటిది తన్ని చావు బతుకుల మధ్య వదిలేసి
పరాయి మగాడితో లేచిపోయిందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది వినడానికే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కరెక్ట్గా చెప్పారు. నేను అదే చెప్తున్నాను. మర్యాదగా మా కుందనని తిరిగిస్తారా సరే, లేదంటే మా కుందన మిస్ అవ్వడానికి మీరే కారణమని కేసు పెడతాను. మిమ్మల్ని కోట్ల చుట్టూ తిప్పుతాను. ఇది నేను కోపంతో చెప్పట్లేదు, ఆవేశంతో చెప్పట్లేదు. కుందనకి అక్కగా బాధ్యతగా చెప్తున్నాను. కోపానికి పగకి హద్దులుంటాయేమో, బాధ్యతకి చచ్చేదాకా హద్దులుండవు. మా కుందన తిరిగి రాకపోతే ఈ ఇంట్లో ఏ ఒక్కరిని నేను వదలను. వదలను 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 వదలను. పదత్తా. చూస్తావా నాన్న, తను ఎంత పొగరుగా మాట్లాడిందో? నానా, అది బతికితే మనం చేస్తాం వదినా. మనం బతకాలంటే అది చావాలి. కరెక్ట్గా చెప్పారండి. వాళ్ళమ్మతో మొదలైన మన పగ ఆ కుందన చావుతో ముగిసిపోవాలి. ఏయ్, ఆ కిటికీ దగ్గర ఏం చేస్తున్నావు? గదిలో గాలి ఆడట్లేదు. ఇక్కడైతే గాలి ఆడుతుందేమోనని ఇక్కడికి వచ్చాను. కిటికీలు తీస్తున్నాయి నీకోసం గాలి రావడానికి. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇక్కడ నుండి పారిపోవాలని చూసావో ప్రాణాలు తీసేస్తా ఏమనుకున్నావో. ఇదిగో వచ్చి అన్నం తిను. నీకు కొంచెమైనా బుర్రుందా? చేతులు ఇలా కట్టేసుంటే అన్నం ఎలా తింటా? వచ్చి కట్లు విప్పు, అప్పుడు తింటా. ఏయ్, నిన్ను నమ్మడానికి లేదు. చేతి కట్లు విప్పగానే
పారిపోతావని మాకు తెలియదు అనుకున్నావా? ఎదురుగా నువ్వున్నావు, బయట మీ గ్యాంగ్ ఉన్నారు. ఇంతమందిని తప్పించుకుని నేనెలా పారిపోతాను అనుకుంటున్నావు? అయినా ఒక ఆడపిల్లని ఆపలేనంత ఎదవలా మీరు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? రౌడీజంలో ఆరితేరిన రౌడీలమే మేము. మేం పట్టుకుంటే తప్పించుకోలేక గిల్లగిలా కొట్టుకుంటారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? అయితే నా చేతికి కట్లు ఇప్పడానికి ఎందుకు భయపడుతున్నావమ్మా? భయమా? నాకా? నాకు తెలుసురా, ఇలా రెచ్చగొడితే కాని నువ్వు నా కట్లు విప్పవని. ఇదిగో తిను. ఏంటి అలా చూస్తున్నావు? తిను. నన్నే కిడ్నాప్ చేస్తారా మీరు? నన్నే కిడ్నాప్ చేస్తావారా? నీ అంతా చూస్తాను. ఏయ్, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావని నేను ముందే ఊహించానే. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఏయ్, ఏం చూస్తున్నావు? ఏంటి తినమంటే అలా చూస్తున్నావు? అలాగే. తినో. కూర్చో. తినో. ఏయ్, అలా ఎక్కిళ్ళు వస్తుంటే నీళ్ళు తాగచ్చు కదా. అప్పుడు నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురావచ్చుగా. ఓ, నీళ్ళేవా? తీసుకొస్తానుండు. హలో హలో కౌస్తుబ్, నేను. హలో 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 నేను కౌస్తుబ్. హలో హలో కౌస్తుబ్. హలో హలో కౌస్తుబ్. నీ విన్నది అచ్చం కుందనా గొంతులానే ఉంది. తనే నాకు కాల్ చేసిందా? మరి ఈ నంబర్ ఎవరిది? ఎందుకు హలో అనగానే కట్ చేసింది? కుందనే అయితే ఇన్నిసార్లు ఫోన్ చేసి ఎందుకు కట్ చేస్తున్నట్లు? అసలు చేసింది కుందనానేనా, ఇంకెవరైనానా?
ఇప్పుడే కాల్ చేశారు, అంతలోనే స్విచ్ ఆఫ్ చేశారు. అసలు ఎవరై ఉంటారు?